హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్. ఇవాళ నేను నా డే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏ డే యాజ్ వర్కింగ్ మామ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఎంత బిజీ, నార్మల్గానే ఉంటుంది అందరిలాగా, కాకపోతే కొంచెం బిజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇది 4 AM అవుతోంది. నేను స్టార్ట్ చేశాను అనమాట చదువుకోవటం. నేను MA ఆంథ్రోపాలజీ చేస్తున్నాను. సో మార్నింగ్ స్లాట్లో 4కి లేస్తాను. లేచి ఒక 3 hours వస్తుంది బాబు లేచే ముందు, 8 o'clock ముందు. సో ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటాను. నా అసైన్మెంట్స్ కానీ, నేను చదవాల్సింది కానీ మొత్తం ప్రిపేర్ అవుతాను. ఇక్కడ మధ్యలో నిద్ర వస్తుంటే లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. అండ్ ఇక్కడ నేను చదువుకొని నోట్ మేక్ చేసుకుంటాను. అండ్ అది కాకుండా డైలీ ప్లానర్ వాడటం అలవాటు, లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట ప్లానర్ వాడితే. సో ఐ స్టార్ట్ రైటింగ్ అనమాట. ఇవాళ నా ప్రయారిటీస్ ఏంటి, నేను ఏం చేయాలి, ఏమేమి షెడ్యూల్ చేసుకున్నాను, ఎన్ని కాల్స్ ఉన్నాయి, గ్రాసరీస్ ఏమైనా తెచ్చుకోవాలా, ప్రతిదీ ఐ నోటెడ్ అన్న ప్లానర్. ఈలోగా మా బాబు లేచాడు, వాడిని ఫ్రెష్ చేసి స్కూల్కి పంపించేశాను. 9:30 అవుతోంది. నేను లాగిన్ అవ్వాలి. చెప్పలేదు కదా, నేను ఆటోమేషన్ టెస్టర్ని, ఒక MNCలో వర్క్ చేస్తున్నాను. సో లాగిన్ అయిపోయి నా డైలీ ప్రయారిటీస్ ఏంటి, ఫస్ట్ మెయిల్స్ చెక్ చేసేసుకుంటాను. క్విక్గా ఒక కాల్ తీసుకున్నాను ఫస్ట్, అండ్ స్టాండప్ లైక్. అండ్ నెక్స్ట్ నా ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళు ఏమేమి వర్క్ ఉంది మొత్తం చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే లైక్ ఇవాళ ఎక్కువ వర్క్ లేదు, ఆల్మోస్ట్ 2 కాల్సే ఉన్నాయి. సో ఐ థాట్ మళ్ళీ నాకు ఛాన్స్ వస్తుంది, ఇంకొక షెడ్యూల్ చదువుకోవచ్చు అనుకుంటున్నాను మధ్యాహ్నం పూట. సో ఇలా వర్క్ చేసుకుంటున్నాను. అండ్ నేను 2 ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నాను. ఒకటి ఆఫీస్ ల్యాప్టాప్, ఇంకొకటి క్లయింట్ ల్యాప్టాప్. సో ఇక్కడ క్విక్గా వర్క్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 12:30 అట్లా అవుతుంది. ఫస్ట్ స్లాట్ అంతా అయ్యేలోపు వర్క్ అంతా. ఇంకా లంచ్ ప్రెప్ చేయాలి, లంచ్ బ్రేక్ వస్తుంది. సో లంచ్కి నేను యూజువల్లీ క్విక్ మీల్స్ చేసుకుంటాను, 1 pot డిషెస్. అంటే టమాటా రైస్ కానీ, మెంతి రైస్ కానీ, కోకోనట్ రైస్ కానీ, కుష్కా, వెజిటేబుల్ పులావ్, ఈజీగా అయిపోయేటట్టు. అందులో ప్లస్ అన్నీ న్యూట్రిషియస్గా వాడుకోవచ్చు, ఒకే పాట్లో వేయొచ్చు వెజిటేబుల్స్ అన్నీ అట్లా. సో లీఫీ వెజిటేబుల్. ఇప్పుడైతే మేతి పులావ్ చేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఆనియన్స్, టొమాటో, మేతి బాగా ఉడికిచ్చేసి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ రైస్ వేసి లైట్గా ఒక 4 లవంగాలు, ఒక చెక్క చిన్న ముక్క ఇట్లా వేసుకుంటాను మసాలా కోసం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఐ కుక్ ఇట్. ఆయిల్ తక్కువ, గీ ఎక్కువ వేసుకుంటా, బాబు తింటాడు కాబట్టి. అండ్ వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. బాబుని యాక్చువల్లీ స్కూల్ ఒక 2.5 hours ఉంటుంది. తర్వాత డే కేర్లో పెడతాను, మా కమ్యూనిటీలోనే డే కేర్ ఉంది, అక్కడే పెడతాను. హౌస్ హెల్ప్ అండ్ నాని ఉన్నారు. నాని వచ్చేస్తుంది, తను ఫీడ్ చేస్తుంది, బాబుని ఆడిపిస్తుంది. షీ టేక్ కేర్స్ అనమాట. అంటే మొత్తం నేను మేనేజ్ చేసుకోలేను, వర్క్ ఇదంతా కష్టం కదా, యాజ్ యూ ఆల్ నో. సో ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ దమ్. అండ్ కొంతసేపట్లో ఇంకా వాడు వచ్చేస్తాడు. అండ్ తనతో ఉంటాను. ఈవినింగ్ టైం తనతో ఆడుకుంటాను, తనతో స్పెండ్ చేస్తాను. ఐ విల్ షో యూ దట్, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకా మీకైనా లైక్ అంటే అనుకోవచ్చు, ఇప్పుడు ఇంతలాగా చదువుకోవాలా ఈ టైంలో, మళ్ళీ జాబ్ చేయాలా ఇదంతా అని. బట్ లైఫ్లో పర్పస్ వేరు, ప్యాషన్ వేరు. మనీ కావాలి కదా, అందరికీ మనీ అవసరమే. సో మనీ కోసం జాబ్ చేయాలి. అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. నాకు బిజీగా ఉండటం ఇష్టం. ఒక 22.5 years నుంచి స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ 30 అవుతున్నాను ఇంకొక మంత్లో. సో అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. నా డే ఇట్లా బిజీగా ఉంటేనే నాకు నచ్చుతుంది. అండ్ పోను కమింగ్ అప్ వ్లాగ్స్లో చెప్తాను, లైక్ అసలు ఎందుకు చదువుతున్నాను, ఏం చదువుతున్నాను, ఏంటి నా గోల్ ఏంటి, నా లైఫ్లో నా పర్పస్ ఏంటి, అదంతా కూడా ఐ లెట్ యూ నో. సో ఇక్కడ తింటున్నాను. వేడివేడిగా ఉంది కదా, కొంచెం కాలుతుంది, బట్ బాగానే వచ్చింది. ఆమ్లెట్ వేసుకున్నాను. ఇదిగో మావాడు వచ్చేసాడు ఈలోగా. అండ్ రాగానే అడుగుతాను, తిన్నావా అని చెప్పి. 3 ఉంటే చెప్తాడు, లేకపోతే లేదు. 3 ఉంటే చపాతీ తిన్నా, దోశ తిన్నా అంటాడు. సో ఇంకా వాడికి కూడా తినిపించేసి నేను నెక్స్ట్ స్లాట్ స్టార్ట్ చేసుకున్నాను చదువుకోవటము. ఇక్కడ నేను
యా మళ్ళీ ఆంథ్రోనే అసైన్మెంట్ కోసం నోట్స్ మేకప్ చేసుకుంటున్నాను. ఐ డూ దట్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1.5 hour టైం వచ్చింది. ఐ డోంట్ హ్యావ్ కాల్ షెడ్యూల్స్ అండ్ వర్క్ కూడా అంత ఎక్కువగా లేదు. ఇంకొక చిన్న టాస్క్ ఉంది, ఐ కెన్ కంప్లీట్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని. సో ఆంథ్రో ఒక 2 questions అసైన్మెంట్కి కంప్లీట్ చేసేద్దామని ఐ స్టార్టెడ్. నెక్స్ట్ ఇంకా కొంచెం అట్లా 5 అవుతోంది. మా బాబు రిటర్న్ వచ్చాడు అండ్ నాని తనని ఆడుకోవడానికి తీసుకెళ్ళింది కిందకి. స్నాక్స్ తనే తినిపిస్తుంది కింద ఆడిపిస్తూ. తనకి హెల్తీగానే స్నాక్స్ ఇస్తాను. ఇక్కడ నేను గ్రీన్ టీ తాగుతున్నాను. మీరు ఎప్పుడైనా ఇట్లా ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ కళ్ళ మీద పెట్టుకున్నాను, అప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. కళ్ళు సిస్టమ్ చూసి నొప్పిగా ఉంటాయి కదా, ఇది వాడితే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ ఆ పెండింగ్ టాస్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను చాలా క్విక్గా. అండ్ యా బాబుకి స్నాక్స్ అవి ఏం పెడతాను అవన్నీ కూడా కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. మోస్ట్లీ హెల్తీగా ఉండేటట్టే చూస్తాను. నేనైతే ఫస్ట్లో న్యూ మామ్గా అసలు చాలా వర్రీ అయ్యేదాన్ని, ఏం పెట్టాలి ఏంటి అని. అప్పుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చాలా అకౌంట్స్, చాలా యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఇవన్నీ చూసి ఒక 170+ రెసిపీస్ రాసుకున్నాను నేను. ఐ కెన్ షేర్ యూ ఆల్ దస్. ఇక్కడ వచ్చేసి ఇంకా వైండప్ చేసే టైం అయిపోతుంది. ఆ టాస్క్ అంతా అయిపోయింది. లాగ్ ఆఫ్ అయిపోతున్నాను. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. అండ్ ఈలోగా మా వచ్చేసాడు. ఆడొచ్చి హీ స్టార్టెడ్ ప్లేయింగ్ అనమాట. Okay. Can you show the farm animals? Where are the animals? Where is farm animal? Animals. Wow. Where is elephant, Adiran? Elephant. Okay. Correct. Where's giraffe? Giraffe. Wow. What's this? So, monkey. Wow. Snake. This one? Gorilla. Gorilla. Snake. Snake. Wow. Where it is? Oh God, it's a snake. Can you show me cheetah? Where is cheetah? Cheetah. Oh. Where is owl? Okay. Ostrich. Do you know ostrich? Okay. Hippo. Where's hippo hiding? Rhinoceros. Rhinoceros. Hippo. Hippo. Crocodile. Where's crocodile? యా వాడితో ఇలా ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేస్తాను. మోస్ట్లీ స్టోరీ టెల్లింగ్ అది. డిన్నర్కి నూడిల్స్ చేశాను. నూడిల్స్ అంటే మిల్లెట్ నూడిల్స్, స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది. నేను జస్ట్ సాల్ట్, పెప్పర్ వాడతాను. బేబీ కూడా తింటాడు. వెజిటేబుల్స్ అవి ఇంక్లూడ్ చేస్తాను, స్క్రాంబుల్డ్ ఎగ్స్. తర్వాత క్విక్గా రెడీ అయ్యాను. రెడీ అయ్యి లైక్ వాకింగ్కి వెళ్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 9 అయ్యింది టైము. కొంచెం మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాను కదా, డైలీ ఇదే రొటీన్. 9 to 10 వాకింగ్కి వెళ్తాను, ఫ్రెండ్స్ని కలుస్తాను. కమ్యూనిటీలోనే వాకింగ్ పాత్ అదంతా ఉంటుంది. ఒక 1 hour వాక్ చేస్తాము. వీ డిస్కస్ అనమాట, మాట్లాడుకుంటాము. నువ్వేం చేసావు ఇవాళ, నీ వర్క్ ఎలా నడిచింది, బాబుకి ఏమి ఉండేవు, ఎలా తింటున్నాడు, ఎలా వాళ్ళని పెంచుతున్నాం, అవన్నీ మాట్లాడుకుంటాం అనమాట. ఏది చేస్తే బాగుంటుంది, కెరియర్లో ఇంకా ఎలా గ్రో అవ్వచ్చు. లైక్ ఫ్రెండ్స్ వీళ్ళు అసలు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కరెక్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం గ్రో అవుతాము, వాళ్ళతో పాటు కలిసి గ్రో అవ్వచ్చు. ఒకళ్ళ థాట్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నా ఫ్రెండ్స్ ఇక్కడ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నా జున్ను ఫ్రెండ్ మామ్స్ అట్లా. సో వీ ఆల్ టుగెదర్ అంతా డిస్కస్ చేసుకుంటాం, ఎలా రైజ్ చేయాలి పిల్లల్ని, ఎలా కెరియర్లో వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇంక ఇలా వాక్ వెళ్ళి వస్తున్నాను అనమాట. కొంచెం రిటర్న్ వచ్చేసాను. అండ్ దట్స్ ఇట్. ఇంకా త్వరగా పడుకొని పోతాను. ఈ పాటికి బాగా పడుకొని ఉంటాడు. సో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.